కరెక్టేగా, వాళ్ళు ఏమనుకుంటే అదే కరెక్ట్. ఇప్పటివరకు అలాగే సాగించారు కదా, ఇప్పుడు కూడా ఓకే వాళ్ళు అన్నదే మేము ఖాయం చేసుకుంటాం. అంటే వచ్చే అవకాశం లేదంటే ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారండి, ఎందుకు రారండి? చంద్రబాబు నాయుడు గారి జనం చూస్తున్నారు కదా, ఇది పబ్లిక్కే చెప్తుంది ఆయన వస్తారు రారు అనేది చెప్తుంది. అదేవిధంగా చూస్తాం మన కొడాలి నాని కూడా అంటుంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిపి వచ్చినా కూడా ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి అనేది. ఏమీ చేయలేరు కదా, అదే ధీమాతో వాళ్ళు ఉండమనండి. ఏం చేస్తారనేది పబ్లిక్ చెప్తూనే ఉంటుంది. వీళ్ళంటే సరిపోయిందా? పబ్లిక్ చెప్పాలి ఏదైనా. మన గొప్ప గురించి మనం చెప్పుకోకూడదు, పబ్లిక్ చెప్పాలి, పబ్లిక్ మెచ్చాలి. మనం చేసే పని కానీ, మన విజన్ కానీ, మనకున్న ఇది కానీ అంతా మొత్తం పబ్లిక్ చెప్పాలి. కానీ వీళ్ళెవరండి శాసించడానికి? ఇప్పుడు చూడండి, జనాన్ని చూడండి. ఎలా అనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు? సక్సెస్ఫుల్గా జనం బాగా వచ్చారు, పార్టీ గెలుపు దిశగా ఉంది. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ ఇంటింటి పథకాలు ఇస్తున్నాం కాబట్టి వైనాట్ 175 మాయే అని చెప్పేసి అంటుంది వైసీపీ. అదే జనాన్ని సోమరమోదం చేయటం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని కాదు. సంక్షేమం అనేది లేదు, ప్రతి ఒక్కళ్ళకే డబ్బులు వేయడం తప్ప దాంట్లో ఉపయోగం లేదు. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలు డెవలప్ చేస్తారు. ఒక రాజధానే కట్టలేడు, 3 రాజధానులు ఏం కడతారు? అదేవిధంగా చూస్తే సజ్జలు కూడా అతి త్వరలోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. బెయిల్ మీద వచ్చాడు, బెయిల్ గడువు అయిపోతుంది అని. అసలు కేసు అనేది తెలుసుంటే ఫస్టే యాంటిసిపేట్ బెయిల్ తీసుకునే వాళ్ళే. అసలు జైలు అనేది అనుకుంటారు కానీ నడుతూనే ఉండేది. ఇలా దానికి బెయిల్ ఉండేది, యాంటిసిపేట్ లాయర్లు ఉంటారు, దానికి తీర్పుగా ఉండదు. నాకు తెలిసి ఆయన తప్పు లేదు, దాంట్లో ఏమీ కాదు.